పవిత్ర పాస్కా పర్వదినములు, దివ్య కారుణ్య ఆదివారము. నీవు విశ్వసించినది నన్ను చూచుటవలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు. హల్లెలూయా హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. ఏప్రిల్ 7వ తేదీ 2024 సంవత్సరం, పాస్కా రెండవ ఆదివారము. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము నుండి 35వ వచనము వరకు. విశ్వసించిన వారందరూ ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. వారిలో ఏ ఒక్కనికిని కొరత లేదు. ఏలయన పొలముగలవారు ఇండ్లుగలవారు వాటిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తలుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 2 నుండి 4, 13 నుండి 15, 22 నుండి 24 వచనములు. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలముండును. ఆయన స్థిరమైన కృప కలకాలమునుండును అని ఇశ్రాయేలీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన కృప కలకాలమునుండును అని అహరోను వంశజులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన కృప కలకాలమునుండును అని ప్రభువు పట్ల భయభక్తులు గలవారు పలుకుదురుగాక. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలముండును. శత్రువులు నాతో భీకరముగా పోరాడి నన్ను పడగొట్ట జూచిరి. కాని ప్రభువు నాకు తోడ్పడెను. నాకు బలమును ధైర్యమును వసుగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలముండును. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకుని ఆనందించుదము. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలముండును. దేవుని నుండి ఉద్భవించినది లౌకికమైన వాటిని జయించును. రెండవ పఠనము అపోస్తలుడైన పునీత యోహానుగారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. సహోదరులారా, క్రీస్తు యేసే మెస్సయా అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియును. దేవుని ప్రేమయనగా ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి ఉద్భవించినది లోకమును జయించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. క్రీస్తు యేసే దేవుని పుత్రుడు అని నమ్మువాడు తప్ప లోకమును ఎవడు ఓడింపగలుగును? ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చును. ఆయన కేవలము జలముతోడనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చును. ఇది ప్రభువు వాక్కు. 8 దినముల పిమ్మట యేసు వచ్చి వారి మధ్య నిలబడెను. సువిశేష పఠనము అపోస్తలుడైన పునీత యోహానుగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 20వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట
తలుపులు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కగాయమును చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 ఒకడైన దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలలగంట్లు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసించను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటిలోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగనే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నియో సూచక క్రియలు శిష్యుల ఎదుట చేసెను. అవన్నీయు ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. క్రీస్తు యేసే మెస్సయ్య అను విశ్వాసముతో జీవించు మేము ఒకే మనస్సు, ఒకే హృదయము కలిగి ప్రభువునందు ఏకశరీరులుగా జీవించు భాగ్యమును దయచేయండి ప్రభు. మా ప్రభువును మీ కుమారుడునైన ఉత్థాన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో విశ్వాసము ద్వారా మాకు జీవమును ప్రసాదించుమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరీ సహోదరులారా, ఈ అనుదిన దివ్యగ్రంథ పఠనముల ద్వారా అభిషేకము పొంది మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి ఈ వాక్యము పంపబడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలచిన వారు కామెంట్ చేసి సహకరించండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.